అందరికీ నమస్కారం. ఇక ఈరోజు కథ ఏంటో విందామా? మనం చనిపోతే మొట్టమొదటిగా మనల్ని పట్టుకుని గుండెలు బాదుకునేలా ఏడ్చేది తల్లిదండ్రులే, వాళ్ళు బ్రతుకుంటే. ఆ తర్వాత గుండెలు పగిలేలా ఏడ్చేది పేగుబంధాన్ని పంచుకొని పుట్టిన తోడబుట్టిన వాళ్ళు. ఆ తర్వాతే మిగతా వాళ్ళు. తోడబుట్టిన వాళ్ళు మీ నుంచి ఏమీ ఆశించరు. రక్తం పంచుకొని పుట్టిన పేగుబంధాన్ని కోల్పోయామని దిగులుతో కుమిలిపోతారు. పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయినా, పెళ్ళిళ్ళు కాకపోయినా, అన్నదమ్ములైనా, అక్కా చెల్లెళ్ళైనా వాళ్ళకంటూ మీ జీవితంలో ఓ ప్రత్యేక స్థానము ఇవ్వాలి. మధ్యలో కొత్త బంధాలు వచ్చాయని వాళ్ళను దూరం పెట్టకూడదు. అంతకంటే వాళ్ళ ప్రేమను దూరం చేసుకోకూడదు. మీకు ఏదైనా అయితే మీ మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా మొదటిగా వచ్చి చూసేది వాళ్ళే. ఎందుకంటే మీకేదైనా అయితే మిమ్మల్ని చూడకుండా వాళ్ళ ప్రాణం తట్టుకోలేదు. ఆస్తుల కోసము అనో లేక తల్లిదండ్రులను చూడాల్సిన విషయంలోనో, కొత్తగా వచ్చిన బంధాల కోసమనో లేక చెప్పుడు మాటలు వినో తోడబుట్టిన వాళ్ళ ప్రేమను దూరం చేసుకోకండి. ఆ ప్రేమను కోల్పోతే మీకోసం మనస్ఫూర్తిగా బాధపడే వాళ్ళను కోల్పోయినట్లే. మీరు గొడవలు పడి దూరంగా ఉన్నా ఎప్పుడూ మీ ఆలోచనతోనే ఉంటారు. ఆడపిల్లలైతే అత్తింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఏదైనా అన్నా భరిస్తారు కానీ, తోడబుట్టిన వాళ్ళని ఏదైనా అంటే అస్సలు సహించరు, ఊరుకోరు కూడా. అవసరం అనుకుంటే భద్రకాళిగా మారి వాళ్లకు బుద్ధి చెప్తారు. అన్నదమ్ములైతే అన్నని ఎవరైనా అంటే తమ్ముడు ఊరుకోడు. తమ్ముడిని ఎవరైనా ఏదైనా అంటే అన్న అస్సలు ఊరుకోడు. దేవుడిచ్చిన తల్లిదండ్రుల తర్వాత రెండవ బంధమే ఈ పేగు బంధం. తోడబుట్టిన వాళ్ళను ఎప్పుడూ దూరం చేసుకోకండి. దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎవరైనా మనల్ని అవమానించినా, అవహేళన చేసినా అది మనల్ని చూసి కాదు, మన పరిస్థితిని బట్టి. ఒక్కోసారి ఒక్కొక్కరి మీద అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. కేవలం మన పరిస్థితిని బట్టి మాత్రమే మాట్లాడతారు. కానీ మన వ్యక్తిత్వాన్ని చూసి మాట్లాడరు. ఎందుకంటే మన వ్యక్తిత్వం మనకు తప్ప ఇంకెవ్వరికీ ఖచ్చితంగా తెలియదు. అవతల వాళ్ళు మనల్ని అవమానించారని, అవహేళన చేశారని, తక్కువగా చూశారని వాళ్ళ మీద మనం ద్వేషం పెంచుకుంటే నష్టం వాళ్ళకి కాదు, మనకి కలుగుతుంది. ఎందుకంటే ఎవరైతే మనకి ఇష్టం ఉండదో, ఎవరైతే మనకు నచ్చరో వాళ్ళతోటే మనం కలిసి ఉండే పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళతోటే మనకు అవసరాలు కలిగేలా కాలం కల్పిస్తుంది. అందుకే కొంచెం ఓర్చుకుంటే, కొంచెం ఓపిక ఉంటే జీవితంలో వచ్చే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనవచ్చు. అన్నిసార్లు అన్నీ అనుకూలంగా మనకు నచ్చినట్టు జరగవు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎంతటి పెద్ద కష్టాన్ని దాటితే అంతటి ఆనందాన్ని అనుభవించగలరు ఎవరైనా సరే. ఈ సమాజం డబ్బు వెంట పరిగెడుతుంది. కాబట్టి డబ్బు సంపాదించే వాళ్ళు సమాజం వెంట పరిగెడతారు. సమాజం ఎలా ఉందో పరిగెత్తే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అందుకే పరిగెత్తే వాళ్ళకి దాసోహం అంటుంది ఈ సమాజం. అలా పరిగెట్టలేని వాళ్ళని అవహేళన చేస్తుంది సమాజం. ఎలా ఉండాలని నిర్ణయించుకుంటుందో అలా ఉంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే భరించలేదు ఈ సమాజం. సంపాదించే వాళ్ళు మాత్రమే అవసరం. సమాజం సంపాదననే చూస్తుంది తప్ప కష్టాన్ని చూడదు. అలాంటప్పుడు కష్టం కంటే సంపాదన ముఖ్యం. ఎలా సంపాదించాము అన్నది కాదు, ఎలా కష్టపడ్డాము అన్నది కాదు, ఎంత సంపాదించాము అనేదే ముఖ్యం. సమాజం వెంట పరిగెట్టే మనల్ని చూసి సమాజం కూడా పరిగెడుతుంది. సమాజం ఎలా ఉంటుందో మనుషులు కూడా అలాగే ఉండాలని ఈ సమాజం నిర్ణయిస్తుంది. ఒకవేళ అలా ఉండకపోతే ఈ సమాజం వెలివేస్తుంది. డబ్బుకు లొంగే వాళ్ళను గౌరవించినా
ఈ సమాజం డబ్బుకు లొంగని వాళ్ళను గౌరవించదు. ఈ సమాజం డబ్బును గౌరవించినట్టు మనుషులను గౌరవించదు. సమాజానికి కావాల్సింది డబ్బు, మనుషులు కాదు, వ్యక్తిత్వం కూడా కాదు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.